మిత్రమా పకేలా బూత్ బాస్ మనతో ఏమని చెప్పారు? ఈ రాత్రంతా మనం ఆయన్ని అస్సలు కలవకూడదని చెప్పారు కదా. ఒంటరిగా ఇక్కడ ఎలా తిరుగుతూ ఉండాలి? ఎందుకు నువ్వు దాన్ని తలుచుకొని టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా నీతో పాటే, నేను చూసుకుంటాలే. నువ్వు టెన్షన్ వదిలేసి హాయిగా వచ్చి ఆడుకో. రేయ్, ఈ చెట్టెక్కి ఆడుకుందామా? ఈ చోటు చాలా బాగుంది కదా. మనం ఈ చోట్లో కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఏం చేస్తున్నారు పిల్లలు? ఎందుకు ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? ఈ రోజు నా డెత్ యానివర్సరీ. ఈ ఒక్క రోజైనా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వండి. సారీ సార్, ఏదో తెలియక జరిగింది. పకేలా చీకటి పడుతోంది, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. అరే, ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏం కాదు, అన్నిటినీ తేలిగ్గా తీసుకో. ఇదిగో ఇది తీసుకొని తిను. ఎంత ధైర్యం ఉంటే నా చాక్లెట్ తింటారు. ధైర్యం ఉంటే నేరుగా రండి. ఎవరిలా చేసింది? మన దగ్గరే వాళ్ళు ఆటలు చూపిస్తున్నారు. ఎవరు మన చాక్లెట్ తీసింది? మీరా? పక్కేలా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మా బూత్ బాస్ ఈ రోజు ఆయన చోటికి రావద్దని చెప్పారు. ఎందుకో తెలీదు. రాత్రంతా బయటే ఉండాలని చెప్పారు. అలాగా? అయితే మా ఇంటికి రండి. మా ఇంటికి రావడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజంగానా? అది మీ ఇల్లా? అది నాది కాదు, మా బామ్మగారిది. అక్కడ చాలా భూతాలున్నాయి, వాటితో పాటే మేము ఉంటున్నాం. కానీ మీరు దేనికి భయపడకండి. వాళ్ళందరూ కూడా మీ బూత్ బాస్ కి దగ్గర బంధువులే. అలా అయితే ఓకే. అయితే ఈ రోజు రాత్రికి మీ ఇంట్లోనే ఉంటామని బూత్ బాస్ తో చెప్తాం. ఓకే, చెప్పేశాం. రండి, మరైతే మీ అందరికి మా ఇంట్లోనే డిన్నర్. రండి వెళ్దాం. ఫోటోలో కనిపిస్తున్నది చనిపోయిన మా బామ్మగారు. మీరు అనుకున్నంత సులభంగా ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. అవును, ఇది ఎవరిది? ఇందులో నుండి భలే శబ్దం వస్తుంది. దాన్ని తాకకూడదురా, ఇలా ఇచ్చే. ఇది పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు. ఇది ఈ ఫోటోలో ఉన్నారే ఆవిడికి సొంతమైన వస్తువు. ఇప్పుడు మీరు దీన్ని తీసుకున్న విషయం తనకి తెలిసిందంటేనా తను చాలా కోపడతారు. ఇది తన నిజమైన ఇల్లు. మన బాస్ వచ్చారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారా మంగులన్నయ్య? మీరు సడన్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమిటన్నయ్యా, మీకు విషయమే తెలియదా? ఈ రోజు ఏమిటి? హాలోవీన్ డే. అందుకని ఈ బూత్ బంగ్లాలో ఎంజాయ్ చేయడానికి మేము వచ్చాం. అందరూ కలిసి చేసుకునేదే కదా పండుగ. ఈ రోజు మనం అందరం కలిసి ఇక్కడే హాలోవీన్ పార్టీ చేసుకుందాం. ప్లీజ్, ఏమంటారు? మా కోసం ఒప్పుకోండి. సరే, ఎక్కువ సంతోషపడకండి, ఆగండి. తప్పకుండా మీరు అడిగినట్టే పార్టీ చేసుకుందాం. ఇప్పుడే మాకు సంతోషంగా ఉంది. ఎక్కడ మీరు కాదంటారని నేను చాలా భయపడ్డాను. ఇక ఎలాంటి సమస్య లేదు, నాకు ఆనందంగా ఉంది. సరే చూసుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం, మనతో పాటు ఇంకో ఇద్దరు వస్తారు. వాళ్ళతో పాటే మనం ఈ పార్టీ జరుపుకోబోతున్నాం. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం. మన పార్టీలో తప్పకుండా డాన్స్ కూడా ఉండాలి. ఎందుకు ఇలా చేశావు?
చేసావు. నువ్వే అన్నిటికీ కారకుడివి. అన్ని బాగానే ఉంది, నువ్వే పాల కొట్టావు. నా డాన్స్ ని ఇలా చేసావు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అయిలా అతని మీద తప్పు లేదు, వీళ్ళిద్దరే ఇలా చేశారు. చాలు, మీరు నోరు మూసుకోండి. మేము ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నాకు తెలిసి ఇది మీరే చేసి ఉండాలి. మీరు పాట పాడినందువల్లే ఇలా జరిగింది. వాళ్ళకు నచ్చిన ఆట వస్తువు విరిగిపోయింది. మంగులు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలియడం లేదు. ఇప్పుడు నేను దీన్ని ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇది గనక మా బామ్మకు తెలిసిందంటే ఇక అంతే సంగతులు, నన్ను వదిలిపెట్టదు. సారీ మంగులు అన్నయ్య, మేము ఇక్కడికి ఇలా రాకుండా ఉంటే ఇలా జరిగేది కాదు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు సమస్య ఏమిటి? మేము వచ్చిన పని కూడా అయిపోయింది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. పార్టీ పూర్తయింది, ఇక మేము బయలుదేరుతాం. మాకు లేట్ అయింది. బాయ్. పకేలా మీరు కూడా వెళ్ళండి. నేను మాత్రమే ఇక్కడ ఒంటరిగా ఉండి కష్టపడతానులే. మీరు మా గురించి ఏమనుకున్నారు? ప్రమాదం వస్తే వదిలేస్తాం అనుకున్నావా? అలా ఎప్పటికీ చెయ్యము. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడానికే మేమున్నాం. మీరు మమ్మల్ని ఫ్రెండ్ అనుకుంటే మేము ఫ్రెండ్సే. మీరు మమ్మల్ని ఫ్రెండ్స్ అనే కదా అనుకుంటున్నారు. అనుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు నన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు ఏం జరిగిందని ఫీల్ అవుతున్నారు? మేము ఉన్నాం కదా. మేము అన్ని సమస్యల్ని తీరుస్తాం. ఆ ఆట వస్తువులే కదా నీకు కావాలి. దాన్ని ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? దానికి మా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. జుమనన్నయ్య, ఆ ఆట వస్తువు మాకు చాలా అవసరం. ఖచ్చితంగా మీరు అడిగింది నేను ఖచ్చితంగా చేసిస్తా. కానీ మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. నాకు ఒక పెళ్లి కావాలి. తప్పకుండా, మేము అది వెంటనే తీసుకువస్తాం. మీరు చెప్పినట్టుగానే మేము పిల్లిని తీసుకొస్తాం. మీరు ఆ ఆట వస్తువును భద్రంగా ఉంచండి. పిల్లి ఆగు. అరే పరిగెత్తుకు, ఆగు. ఇదిగోండి జుమనన్నయ్య, మీరు అడిగిన పిల్లి. నేను మిమ్మల్ని అడిగినట్టుగానే మీరు తెచ్చారు. ఇదిగోండి, మీరు అడిగింది ఇక్కడ ఉంది, తీసుకోండి. మేము అడిగిన ఆట వస్తువు వేరు, కానీ మీరు వేరేదో చేసిచ్చారు. ఇది మాకు వద్దు. నేను అంటున్నది అదే. నేను అడిగింది పిల్లి కాదు. పిల్లి అనే పేరున్న నా కుక్కనే నేను అడిగాను. మీరు దీన్ని తీసుకొచ్చారు. నా కుక్క పేరు పిల్లి. అది పొద్దు నుండి కనపడలేదు. హలో, ఏం చేస్తున్నావు మంగులు? నేను ఇప్పుడు ఫ్లైట్ నెంబర్ 666 లో వస్తున్నాను. నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను. నేను ఇచ్చినవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా, వాటిని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళడానికే వస్తున్నాను. రండి బామ్మ, రండి. మీరిచ్చింది జాగ్రత్తగా ఉంచుకున్నాను. మీరు ఎప్పుడైనా రావచ్చు. కంట్రోల్ చేసుకోండి, ఏడవకూడదు. జూమునన్న, త్వరగా మేము అడిగే ఆట వస్తువు తయారు చేసి ఇవ్వు. వినపడలా? వెంటనే మేము అడిగిన ఆట వస్తువును సిద్ధం చేసి ఇవ్వండి. నేను మీకు చేసి ఇవ్వాలని మీరు అనుకుంటే నేను అడిగిన నా పెళ్లిని మీరు తెచ్చివ్వాలి. త్వరగా వెళ్ళండి. నేను మీకు కాసేపే టైం ఇస్తా. ఇదిగో పిల్లిని తీసుకొచ్చాను.
ఇది నా ఆట వస్తువు కదా. నేను చాలా ఇష్టపడే ఆట వస్తువు ఇది. నిన్ను వదిలి అస్సలు ఉండలేను. అవును, వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ నా మిత్రులు, చాలా మంచి వాళ్ళు. ఓ బూత్ బాస్, మీరు ఎలా ఉన్నారు? చూసి చాలా రోజులైంది. నేను తరచూ రాలేకపోతున్నాను. ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. సరే, మీరందరూ ఆడుకోండి. నేను నా రూమ్ కి వెళ్ళి దీంతో కాసేపు ఆడుకుంటాను. ఈ రోజు రాత్రికి మనం అందరం ఇక్కడే ఉండిపోదాం. అవును బోత్ బాస్, ఈ రోజుకి ఇది మీ ఇల్లే అనుకోండి. కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే మనం చేసి ఇచ్చింది అసలైన వస్తువు కాదని తెలిస్తే అంతే సంగతులు. నేను ఎప్పుడు ఏదడిగినా నువ్వు నాకు ఇస్తావు కదా, అలాగే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నువ్వు అది నాకు ఇచ్చి తీరాలి. నన్నే మోసం చేస్తున్నారా? ఇది పంచడం లేదు, ఇది నాది కాదు. ఇలా జరుగుతుందని నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ రెండు టీములకి మ్యాచ్ జరుగుతుంది. ఆల్ అవుట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఆల్ అవుట్ అయిపోయారు. బ్యాటింగ్ చేసిన వాళ్ళ టైం పూర్తయింది. ఆ తర్వాత వీళ్ళు బౌలింగ్ చేయబోతున్నారు. ఈ చేసింగ్ ఎలా ఉంటుందని మనం కాస్త వెయిట్ చేసి చూద్దాం. 40 రన్నులకి టీం ఆల్ అవుట్ అయిపోయింది. ఫస్ట్ బాల్ వేస్తున్నారు. ఓ అద్భుతమైన షాట్, 4. వావ్, బాల్ ని పట్టుకోలేకపోయారు. 4 వెళ్ళిపోయింది. ఇది చాలా క్లాసికల్ అండ్ షాట్. అద్భుతంగా ఉంది. అద్భుతం, సూపర్. అలానే వీళ్ళు అద్భుతంగా ఆడుతున్నందువల్ల వీళ్ళు స్కోర్ చాలా ఎక్కువ అవుతూనే ఉంది. అది మాత్రం కాకుండా వీళ్ళ టీం ఓపెనర్ 100 కొట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎంత స్కోర్ కొట్టబోతున్నారని వెయిట్ చేసి చూద్దాం. తర్వాత జరిగిన మ్యాచ్ లో ఈ టీం చాలా తక్కువ రన్నులు తీసి ఆల్ అవుట్ అయిపోయారు. ఇంతకు ముందు చూసారంటే ఈ రెండు టీంలు కలిసి రామ్ లఖన్పూర్ అని ఒకే టీం గానే ఉనింది. కానీ ఏదో ఒక సమస్య వల్ల రామ్ టీం విడిగా, లఖన్పూర్ టీం విడిగా వచ్చేసారు. వాళ్ళు డిస్టర్బ్ గా ఉండడం వల్ల వాళ్ళు సరిగా మ్యాచ్ ఆడలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలియట్లేదు. ఇదంతా ఇలా జరుగుతుందని ఎవరు ఎదురు చూడలేదు. వాళ్ళు ఒకటిగా కలిసి ఆడినప్పుడు అన్ని టోర్నమెంట్ లో వాళ్ళే కప్పు గెలిచారు. ముందు క్రికెటే వాళ్ళ జీవితంగా ఉండింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ లో కూడా వాళ్ళు గెలవలేకపోతున్నారు. మనం ఏం పాపం చేశాం? మనం ఒక్కడిగా కలిసి ఆడుంటే మనమే గెలిచి ఉంటాం. మనం ఒకే టీముగా ఉండి ఆడలేకపోయామే. వాళ్ళ కోసం మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎవరినని ఏం ప్రయోజనం? ఇప్పుడు మన రెండు ఊరు ప్రజలు గొడవ పడుతున్నారు. ఇక మీదట ఏం చేసినా ఈ రెండు ఊర్ని మనం కలపలేము. ఇక చాలు ఆపు. మా ఊరు విడిపోయినందువల్ల మా టీం కూడా విడిపోయింది. ఇందువల్ల మేము మ్యాచ్ సరిగా ఆడలేకపోతున్నాం. ఇదే సమస్య. రాంపూర్ 11, లగన్పూర్ 11. ముందు మీ టీం రామ్ లఖన్పూర్ లోనే కదా ఉంది. అయితే ఎందుకు రెండు ఊరు ప్రజలు విడిపోయారు? ఓ పెద్ద గ్రామం ఎందుకు రెండు గ్రామాలుగా విడిపోయారు? అలాగే మీ క్రికెట్ టీం కూడా విడిపోయారే. మేము ఏమని చెప్పేది? చున్నీలాల్ రాంపూర్ కి నాయకుడు, మున్నీలాల్ లఖన్పూర్ కి నాయకుడు. ముందు వాళ్ళు చాలా బాగానే ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకి చోటు ప్రాబ్లం వల్ల ఇద్దరు విడిపోయారు. బిజినెస్ లో కూడా వాళ్ళకి గొడవ. అందువల్లే మా ఊరిని రెండుగా మార్చేశారు. ఇవన్నీ జరగక ముందు మేమందరం ఒకటిగానే ఉన్నాం. రామ్ లఖన్పూర్ టీమ్ గా ఉన్నాం. మేము చాలా గెలుచుకున్నాం. మా టీమ్ లో బౌలర్స్, బ్యాట్స్మెన్ మంచి ప్లేయర్స్ గా ఉన్నారు. రెండుగా విడిపోయిన వల్ల ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలేకపోయాం. ఎవరు కలిసి ఆడట్లేదు. మా ఊరి నాయకుల వల్లే మేము ఓడిపోయాం.
అయితే ఈ సమస్యకి అయిన సొల్యూషన్ ఒక్కరే అన్నమాట. మీ ఇద్దరిని మేము స్నేహితుల్ని చేస్తాం. భూతాల బాస్ వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళని ఎలా ఫ్రెండ్స్ చేయగలం? మన వల్ల కానిదంటూ ఏముంది, మనం ఖచ్చితంగా దీన్ని చేసేద్దాం. ఈ రెండు టీముల్ని మనం కలిపేసి ఊరు మొత్తానికి కూడా కలిపేద్దాం. ఏమంటారు? ఏయ్, నువ్వు ఇక్కడికి రాకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా. నువ్వు నీ చోట్లో ఉండు, నేను నా చోట్లో ఉంటాను. నా ఏరియాలోకే నువ్వు రాకూడదు. ఏంట్రా నేనెందుకు వస్తాను? నేను చాలా ధనవంతుణ్ణి. నీ ఏరియాకు నేనెందుకు వస్తాను రా? నా దగ్గరికి వచ్చి నువ్వు చేతులు కట్టుకుని నిలబడతావు, అది గుర్తుంచుకో. ఏయ్, ఏంటి చెయ్యి చూపించి మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసు కదా, అంతే సంగతులు. నువ్వు ఎవరైనా కావచ్చు, నీకంటే ఒక అడుగు పైనే ఉంటాను. నేను ఏదైనా సరే సాధిస్తాను రా. అలాగా? అయితే వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ నా మీద పై చేయి సాధించు, అప్పుడే నేను ఒప్పుకుంటాను నాకంటే పెద్దోడివని. లేదంటే నువ్వు ఎప్పుడు నా కిందే, నాకెప్పటికీ నువ్వు సరితూగలేవు. నీకు నా ఎదుట నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదు. నీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోలేను. నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. ఇప్పుడు ఎవరు ముందొస్తున్నారన్నది ముఖ్యం కాదు, చివరిలో ముందెవరు వస్తున్నారన్నదే ముఖ్యం. నువ్వు మాత్రం ఇక్కడ పడుకుంటావా? నేను కూడా పడుకుంటాను. చేసి చూపిస్తాను, చూడు. నువ్వు కేవలం దుప్పటి వేసుకునే పడుకున్నావు, నేనైతే టెంట్ వేసి పడుకున్నాను. ఎందుకంటే నాకున్న వసతి అలాంటిది. నువ్వే చేస్తున్నప్పుడు నేను ఇది చేయలేనా ఏమిటి? ఇలా చూడరా. బాస్ వీళ్ళిద్దరూ చాలా పిచ్చితనంగా ప్రవర్తిస్తున్నారు. చూసారా? పకేలా మన పని మొదలు పెడదామా? ఏమంటావ్? ఓకే మిత్రమా, మన ఇద్దరం మన పనిని వెంటనే మొదలు పెట్టేద్దాం. ఏయ్, ఇలా చూడు, నువ్వేం చేస్తున్నావు? ఏదేమైనా క్రికెట్ లో మేమే గెలుస్తాం రా. ఫైనల్ మ్యాచ్ రాని ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ఏం జరిగినా గానీ నా నిర్ణయం మారదు. నా ఎదురుగా నిలబడి నాతోనే సవాల్ చేస్తావా? నువ్వు తలకిందులుగా నిలబడి నీళ్లు తాగినా సరే నన్ను గెలవలేవు. నీ టీం వాళ్ళే ఓడిపోతారు. అసలుకే మోసం వచ్చి పారిపోతారు. మన రెండో ఆటని ప్రారంభిద్దాం. అరే, బయట ఉన్నది ఎవరు? చూడడానికి అచ్చం మునిలాగే ఉన్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా చోటికే వస్తావు నువ్వు? ఎవరు? నువ్వేనా? తెలుసురా, ఎలాగైనా నువ్వు ఇక్కడికి వస్తావు అని. రారా రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వస్తావు? నువ్వు ఇంతకు తెగిస్తావని అస్సలు అనుకోలేదు. వీడిక్కడికి రాలేదంటే ఇంకెవరు వచ్చి ఉంటారు ఇక్కడికి? ఇలా చూడు, నాతో తలపడి నువ్వు గెలవలేవు. చివరికి నేనే గెలుస్తాను. అదేలా నేనంత త్వరగా వదిలేస్తానో ఏమిటి? ఖచ్చితంగా వదలను. ఏమైనా సరే, పిడుగులు పడినా వర్షం కురిసినా.
భయంగా ఉంది. మిత్రమా, ఇక్కడేదో భూతం ఉన్నట్టుంది. నాకు చాలా భయం వేస్తుంది. నాకు కూడా చాలా భయంగా ఉంది, తెలియకుండా వచ్చేసాను. నాకు చాలా భయంగా ఉంది, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇక్కడ భూతం ఉంది, నిజమే. నాకు భయంగా అర్థమవుతుంది. నువ్వే కనుక లేకపోతే నేను ఈ భయంతో చచ్చిపోయేవాడిని మిత్రమా. ఇంకా నయ్యం, నువ్వు నాతోనే ఉన్నావు. అవును మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు గనక లేకుండా ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని. నువ్వు ఉన్నావు కాబట్టి కొంచెం ధైర్యంగా మరి ఉంది. ఇద్దరం ఏవో కొన్ని కారణాల వల్ల విడిపోయి చాలా పెద్ద తప్పు చేశాం. ఇంకెప్పుడు అలా నా ఉండొద్దు. పాత మిత్రుడు నాకు కావాలి. ఇక్కడి నుంచి మన ఇద్దరం ఐకమత్యంగా ఉందాం. మనమే కాదు, ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా. అవును, నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. పాత మిత్రులం ఇప్పుడు ఒకటైనట్టుగా మన ఊరు కూడా ఒకటైపోవాలి. తెలియక నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు మిత్రమా. లేదు లేదు, నువ్వు క్షమించమని అడగకూడదు, నేనే అడగాలి. ఇక మీద రాంపూర్ లఖన్పూర్ కలిసి రామ్ లఖన్పూర్ గా మారిపోయాయి. ఇక మీద రామ్ లఖన్పూర్ ఒకటిగానే ఉంటుంది. చూసారా, చెప్పినట్టుగా ముందుట్లాగానే రామ్ లఖన్పూర్ రెండు టీంలు ఒకటి కలిసాయి. ఇంకా అన్ని మ్యాచ్లు వీళ్ళే గెలవబోతున్నారు. వీళ్ళతో పాల్గొనే వాళ్ళు అందరూ ఓడిపోతారు. చూసారా, టీం ఓపెనర్ అదరు కొడుతున్నాడు. వావ్, చాలా అద్భుతమైన షాట్. తను ఆడే ఒక్కొక్క షాట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్ గురించి ఇప్పుడే చెప్పొచ్చు. ఈ మ్యాచ్ గెలవబోయేది వీళ్ళే. వీళ్ళ స్కోర్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతటితో వీళ్ళ బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక విషయం బాగా అర్థమవుతుంది. మనం అందరం ఒకటిగా ఉన్నామంటే అందరికీ మంచిది. అది వీళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. వీళ్ళే ఛాంపియన్. చూసారా, లామ్ లఖన్పూర్ ఒకటైపోయింది. అందువల్ల తకేలా పకేలా దీనివల్ల మన కార్యక్రమం పూర్తయింది. అవును బాస్, మనం ఇన్ని రోజులు చేసిన సాయాల్లో ఇదే పెద్ద సాయం అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్పానంటే, విడిపోయిన రెండు గ్రామాలని మనం ఒకటి చేసాం. నాకు తెలిసి ఇంకెప్పుడు వాళ్ళు గొడవ పడరు అనుకుంటున్నాను. ఇలాగే వాళ్ళు ఐకమత్యంగా ఉంటే చాలా సంతోషం. ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకునే సమయం. మనకు కావలసినవన్నీ పైన మన కోసం ఎదురు చూస్తున్నాయి. మనం గనక త్వరగా వెళ్తే వాటిని త్వరగా స్వీకరించవచ్చు. మనకి దొరికిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఓకే, అయితే మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఓకే భూతాల బాస్, మనం బయలుదేరదాం.